ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. మీరందరూ కూడా బాగున్నారని నేను విశ్వసిస్తున్నాను. ఈరోజు పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ నుండి ఒక అద్భుతమైనటువంటి సత్యాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను, ప్రియ దేవుని బిడ్డలారా. అయితే అన్నిటికంటే మన జీవితంలో మనకు ఆటంకంగా ఉన్నది ఏంటో తెలుసా? మన హృదయముతోని మనము ఏం ఆలోచించగలుగుతున్నాం, మన హృదయంలోనికి ఏవి ఎంటర్ కానిస్తున్నాం అనేటువంటి మాటను మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను, ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని వాక్యంలో కనుక చూస్తే సామెతలు 4వ అధ్యాయం 23వ వచనం కనుక, నీ హృదయం నుండి జీవధారాలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనని వాక్యం తెలియజేస్తున్నది, ప్రియ దేవుని బిడ్డలారా. ఈరోజు నీ జీవితంలో దేన్ని నువ్వు కాపాడుకోగలుగుతున్నావు? నీకున్నటువంటి డబ్బును నువ్వు కాపాడుకుంటున్నావా? లేదా పేరు ప్రఖ్యాతలు కాపాడుకోవాలని ప్రయాసపడుతున్నావా? నీకున్నటువంటి ఆస్తిపాస్తులు, బిల్డింగ్లు, కార్లు, ఇంకా ఇతరే అన్నీ ఈ లోకంలో నీకు సంతోషాన్ని ఇచ్చే వాటి కొరకు నువ్వు కాపాడుకోవడానికి నువ్వు పరిగెడుతున్నావా? అవన్నీ కాపాడుకోవడం వల్ల నీకు ప్రయోజనం ఉన్నా లేకున్నా నీ హృదయాన్ని నువ్వు కాపాడుకోగలిగితే నీకు ప్రయోజనం అని వాక్యం తెలియజేస్తున్నది, ప్రియ దేవుని బిడ్డలారా. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9-10 వచనాల్లో చూస్తే, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది బహుఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడని వాక్యం తెలియజేస్తున్నది. ఈరోజు నీ హృదయంలో నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, నీ హృదయంలో చేదున్నా, బాధున్నా, వేదనున్నా, పాపమున్నా అవన్నీ తీసివేసుకొని నీ హృదయంలో దేవుని వాక్యము గనుక నువ్వు నింపుకోగలిగితే పాడైపోయినటువంటి నీ హృదయాన్ని మరలా నా దేవుడు బాగు చేయబోతున్నాడు. హల్లెలూయా. నూతన మనస్సు నీకు దయచేయబోతున్నాడు. నూతన కార్యాలు నీ జీవితంలో జరిగించడానికి నా దేవుడు సమర్థుడు, శక్తిమంతుడు. అలాంటి కృప దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు, ప్రియ దేవుని బిడ్డలారా. ఈరోజు అనేకులు కూడా లోకం వైపు చూసి, లోకంలోని పరిస్థితుల వైపు ఆకర్షితులైపోయి తల్లిదండ్రులను దూషిస్తూ, తల్లిదండ్రులకు విధేయత చూపించకుండా, మరి సంఘంలో ఒక మంచి ఆ యవన బిడ్డగా, యవనస్తురాలుగా నువ్వు ఉండకుండా ఇష్టానుసారంగా నీ సొంత ఆలోచనలతో నువ్వు సాగిపోతూ నువ్వు ఓడిపోతున్న పరిస్థితిలో ఉన్నట్లయితే ఈరోజు యేసు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. నీ జీవితాన్ని ఆయన బాగు చేయబోతున్నాడు, నిన్ను సరి చేయబోతున్నాడు. మనుషులు నిన్ను వేస్ట్, నువ్వు ఎందుకు పనికిరావన్నారా? నా దేవుడు నిన్ను బెస్ట్గా చేయబోతున్నాడు. ఆమేన్.